డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆత్మీయ వీరాభిమాని హన్మకొండకు చెందిన పోనుగంటి నిరంజన్ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశాడు. నిరంజన్ మృతితో హన్మకొండలోని హనుమాన్ నగర్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చొని అతడిని ఆత్మీయంగా హత్తుకొని పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. నిరంజన్ గతంలో పవన్ కళ్యాణ్ పాటలకు వేసిన డాన్స్ వీడియోస్ ను చూసి మురిసిపోయారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని పవన్ ప్రార్థించారు. అదేవిధంగా నిరంజన్ కు పవన్ పలు బహుమతులతో పాటుగా తిరుమల శ్రీవారి ప్రసాదాలను కూడా అందించారు. అయితే ఆ తీపి జ్ఞాపకాలు జరిగి రోజులైనా గడవక ముందే నిరంజన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అటు కుటుంబ సభ్యులను పవన్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆత్మీయ వీరాభిమాని అయినటువంటి హన్మకొండకు చెందినటువంటి పోనుగంటి నిరంజన్ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో నిరంజన్ బాధపడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు తెల్లవారుజామున నిరంజన్ కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. నిరంజన్ మృతితో హన్మకొండలోని హనుమాన్ నగర్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చుని అతడిని ఆత్మీయంగా హత్తుకొని పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఎస్ మాధవి, ఏపీ డిప్యూటీ సీఎం గా సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి వీరాభిమాని పొనుగోటి నిరంజన్ ఈ రోజు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోనే అత్యంత అరుదైనటువంటి వ్యాధి, జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి పొనుగోటి నిరంజన్ పవన్ కళ్యాణ్ ను చూడాలి, పవన్ కళ్యాణ్ నా చివరి కోరికగా అతను చెప్పడం, అది పవన్ కళ్యాణ్ కి చేరడంతో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ హన్మకొండలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ కు వచ్చి తనకు సంబంధించినటువంటి వీరాభిమాన్ని పరామర్శించి వెళ్లి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటానని చెప్పి వెళ్లి నా కొద్ది రోజులకే ఆ పొనుగోటి నిరంజన్ మృతి చెందడం అనేటువంటి హన్మకొండతో పాటు పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి వీరాభిమానులను కలిచివేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆశీస్సులు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కండువాను కప్పి నిండు ఆశీర్వాదాలు అందించడం అనేటువంటి జరిగింది. అమ్మవారి ఆశీర్వాదాలు కూడా ఉంటాయని చెప్పడం, అదేవిధంగా తనకి ఇష్టమైనటువంటి నిరంజన్ కి ఇష్టమైనటువంటి డాగ్ ని కూడా బహుమతిగా ఇచ్చారు. అదేవిధంగా ఆడుకోవడానికి తనకు సంబంధించినటువంటి సినిమాలు, తన అభిరుచికి అనుగుణంగా ఓ ట్యాబ్ కూడా కొనిచ్చాడు. అప్పుడు కుటుంబానికి కూడా అండగా ఉంటాం, వాళ్ళ బతుకుదెరువు కల్పిస్తామని చెప్పి కూడా అండగా ఉన్నాడు. అటువంటి నేపథ్యం లోపల ఆయన లైఫ్ స్పాన్ పెరుగుతుందని భావించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అవి అభిమానులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, కొంత ఆశపడడం అనేటువంటి జరిగింది. వైద్యుల సలహా మేరకు తనకి ఇష్టమైన అన్ని కూడా చేసి పెట్టమన్నారు. ఆ మేరకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ అనేటువంటిది నిరంజన్ కు సంబంధించినటువంటి అతనికి సంబంధించినటువంటి లైఫ్ ని కొంత పెంచుతుందని ఆశపడ్డప్పటికీ కూడా నిరాశ ఎదురైంది. అతను హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి నిరంజన్ కి అకస్మాత్తుగా అనారోగ్యం సంబంధించి విషమించడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందడం అనేది జరిగింది. అయితే అతనికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. తనకు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు, పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఫోన్ లో ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరంజన్ మృతి పట్ల స్థానికులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఉన్నటువంటి నిరంజన్ మృతదేహాన్ని ఆ హన్మకొండలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ కి తరలించారు. ఈ విషయం ఉదయం నుంచి నిరంజన్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, నిరంజన్ కు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సమాచారం చేరవేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకి కూడా ఈ సమాచారం అందడంతో వాళ్ళంతా కూడా ఒకరొకరుగా ఇప్పుడిప్పుడే హనుమాన్ నగర్ కు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రావడం అనేటువంటిది ఆ కుటుంబానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి వీరాభిమానులకు మాత్రం కొండంత అండగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నిరంజన్ మొహంలో కూడా అంటే దాదాపు అరగంట పాటు పవన్ కళ్యాణ్
నిరంజన్ కుటుంబంతో నిరంజన్ తోటి గడపడం అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చినట్టయింది. అదంతా కూడా జరిగిన Okay. కొద్ది రోజులకే నిరంజన్ మృతి చెందడం అనేటువంటి నిరాశపరుస్తోంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.